సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ అంటే కర్త, ఒక పనిని చేస్తున్నటువంటి ఎవరైతే ఉంటారో వారిని మనం కర్త అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఒక సెంటెన్స్లో దేని గురించి అయితే మనం తెలుపుతామో, ఫర్ ఎగ్జాంపుల్ అంటే పర్సన్, ప్లేస్, థింగ్ లేదంటే ఐడియా, దాన్ని మనం సబ్జెక్ట్ అని అంటాం. సో వెయిట్ని అంటాం సార్, ఒక సెంటెన్స్లో మనం దేని గురించి అయితే మాట్లాడతామో, దేని గురించి అయితే మనం తెలుపుతామో దాన్ని మనం ఇక్కడ సబ్జెక్ట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్ లేదంటే ఐడియాస్, వీటిని మనం ఏమంటాం సార్ అంటే సబ్జెక్ట్ అని అంటాం. సబ్జెక్ట్ అంటే కర్త, ఒక పని ఎవరైతే చేస్తున్నారో వారి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దాన్ని మనం సబ్జెక్ట్ అని అంటున్నాం. అలాగే ఆ సబ్జెక్ట్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ అన్ ఐడియా, ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో దీని గురించి చెప్పే మిగతా పదాలన్నింటినీ మనం ఏమంటాం సార్ అంటే ప్రెడికేట్ అని అంటాము. ప్రెడికేట్ అని అంటాం. సబ్జెక్ట్ అంటేనేమో దేని గురించి అయితే మాట్లాడతామో అది సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ ఏం చేస్తుంది లేదా ఆ సబ్జెక్ట్ గురించి ఏం చెబుతున్నామో ఆ పదాల సమూహాన్ని మనం ఏమంటాం సార్ అంటే ప్రెడికేట్ అని అంటాం. ప్రెడికేట్ అని అంటున్నాం.